నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఇది 12వ ఆపరేషన్ స్మైల్ ఈ నెలలో నిర్వహించేది. తప్పిపోయిన చిన్నారులను, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్కి గురైన వాళ్లను, భిక్షాటన చేస్తున్న వాళ్లను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేస్తారు. అయితే ఎక్కడైతే చిన్నారులు పనిచేస్తున్నారో అది కన్స్ట్రక్షన్ కంపెనీలైనా కావచ్చు, ఇటుక బట్టీలైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ పిల్లలు పని చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రెగ్యులర్గా లేబర్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహించినట్లయితే ఏ నిర్మాణ సంస్థ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది బాల కార్మికులుగా ఉన్నారు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ భారీ నిర్మాణ సంస్థల్లో వలస కార్మికులు పనిచేస్తుంటారు. పెద్ద నిర్మాణ సంస్థల్లో వేల సంఖ్యల్లో వలస కార్మికులు అక్కడ ఉంటారు. వాళ్ళ పిల్లలు అక్కడ ఆడుతూ పాడుతూ మట్టిలో గడుపుతారు. మరి వాళ్ళకు చదువుకునే అదృష్టం లేదా? వాళ్లకు విద్య అందే హక్కు లేదా? ఖచ్చితంగా పుట్టిన ప్రతి పిల్లలకు కొన్ని హక్కులుంటాయి. ఆ హక్కులను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ఈ భారీ నిర్మాణ సంస్థలు అప్రూవల్స్కి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి దగ్గర తీసుకోవాలి. మీ కన్స్ట్రక్షన్ టైం ఎంత పడుతుంది, ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి 4 సంవత్సరాలు పడుతుందా, 5 సంవత్సరాలు పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా అన్నది వివరాలు తీసుకోవాలి. ఎంతమంది వలస కార్మికులను పెట్టుకుంటున్నారు, ఎంతమంది కార్మికులను మీరు అపాయింట్ చేసుకుంటున్నారు అన్న విషయం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి పిల్లలు ఎంత అన్నది మనకు తెలిసిపోతుంది. అది ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి. ఎప్పుడైతే అవన్నీ వివరాలు ఇస్తారో అప్పుడే అప్రూవల్స్ ఇవ్వండి. కన్స్ట్రక్షన్ యాజమాన్యాలు వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏరియాస్ దగ్గరే పిల్లలకు చదువు అందించే విధంగా బాధ్యత పెట్టండి. టెంపరీ షెడ్స్ ఏర్పాటు చేసి బ్రిడ్జ్ కోర్సులు కానీ, టెంపరీ వాళ్ళు మిస్ అయినాయి అంటే కొందరు మధ్యలో వచ్చేస్తారు పనులకు, ఆ వచ్చిన పిల్లలకు అక్కడ స్కూల్కి వెళ్ళి ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో ఇక్కడ కంటిన్యూగా మళ్ళీ విద్య అందించే విధంగా ఏర్పాట్లు చేయండి. లేదా దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపించే ఏర్పాట్లు చేయండి. వాళ్లకు ఆధార్ కార్డ్స్ లేకుంటే ఆధార్ కార్డ్స్ ప్రొవైడ్ చేయండి. బర్త్ సర్టిఫికెట్స్ లేకుంటే బర్త్ సర్టిఫికెట్ ఇచ్చి స్కూల్లో అడ్మిషన్స్ తీసుకోండి. ప్రభుత్వ పాఠశాలకు పంపించినట్లయితే వాళ్లకు మధ్యాహ్న భోజనం దొరుకుతుంది. మంచి పోషకాహార పదార్థాలున్న ఆహారం అందిస్తారు మిడ్ డే మీల్లో. అవన్నీ అందే విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఆ నిర్మాణ సంస్థ దగ్గరనే షెడ్ వేసి పిల్లలకు విద్య అందిస్తున్నట్లయితే అక్కడే పోషక పదార్థాలున్న ఆహారాన్ని మధ్యాహ్న భోజనం ఇవ్వాలి. ఐసిడిఎస్తో, అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకొని వాళ్ళ సహకారంతో పిల్లలకు పోషక పదార్థాలున్న ఆహారం అందే విధంగా చూడాలి. ఆ బాధ్యత ప్రభుత్వం కన్స్ట్రక్షన్ కంపెనీల యాజమాన్యాలకు పెట్టాలి. పెట్టినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అట్లాగే ఇటుక బట్టీలు నడిపిస్తున్న సంస్థలకు వాళ్ళకు కూడా బాధ్యత పెట్టాలి. ప్రభుత్వ స్కూల్కు పిల్లలను పంపే విధంగా చూడాలి. ఇక్కడ వందల్లో వలస కూలీలు ఉంటారు. ఇటుక బట్టీల దగ్గర పనిచేసేవాళ్ళు, లేదా కోళ్ల ఫారాల దగ్గర పనిచేసేవాళ్ళు. మరి వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. మట్టిలో ఆడుతూ వాళ్ళు గడపటానికి లేదు. అట్లా గడపకుండగా ప్రభుత్వం ఇది నిర్వహించాలి. కొన్ని ఎన్జిఓస్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. బిల్డర్ యాజమాన్యాలు, ఎన్జిఓస్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఖచ్చితంగా అది అమలు అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లాలలో జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలి. అక్కడ డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా కమిటీ ఏర్పాటు చేసి ఈ ఎక్కడైతే బట్టీలు, ఇటుక బట్టీలు ఉన్నాయో, నిర్మాణ సంస్థలు పనిచేస్తున్నాయో వాళ్ళ దగ్గర ఉన్న వలస కార్మికుల పిల్లలను స్కూల్కు పంపించే విధంగా ఏర్పాటు చేయాలి. రీసెంట్గా మనం ఒక న్యూస్ చూసాము. కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్లో 3 ఇటుక బట్టీలు ఉన్నాయి, ఒక కోళ్ల ఫామ్ ఉంది. అక్కడ 100 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వారి పిల్లలు అక్కడ మట్టిలో ఆడుతుంటే అక్కడ జిల్లా కలెక్టరు బాధ్యత తీసుకొని వారిని ప్రభుత్వ స్కూల్కు పంపించారు. చాలా అభినందనీయదగ్గ విషయం ఇది. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ విధంగా అమలు చేసినట్లయితే ప్రతి చిన్నారికి విద్య దొరుకుతుంది. ప్రతి చిన్నారి చదువుకుంటారు, వాళ్ళ కలలు నెరవేరుతాయి. వాళ్ళ పిల్లలు ఇటుక బట్టీల్లో ఇటుకలు మోస్తూ బతకటానికి కాదు, వాళ్ళు పుస్తకాలు చేతులు పట్టుకొని చదువుకోవాల్సిన వయసు వాళ్ళది. ఎక్కడైతే
అక్కడ ఇటుక బట్టీల దగ్గరే కానివ్వండి, కన్స్ట్రక్షన్ కంపెనీల దగ్గర కానివ్వండి, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లయితే చూసి నిర్లక్ష్యం వహించకుండా 100కి డయల్ చేయండి లేదా 1098కి డయల్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు రెస్క్యూ చేసి పిల్లలను స్కూల్కు పంపిస్తారు. ప్రతి నిర్మాణ సంస్థలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు, ఇటుక బట్టీలో కానివ్వండి, ఇతర కంపెనీలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు విద్య అందే విధంగా చూడాలని ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి. వాళ్లకు విద్య అందే విధంగా చూడాలన్నది మా విన్నపం. మనకి ఎవరు ఎక్కడ కనిపించినా బాల కార్మికులుగా మనం రెస్పాండ్ అవ్వాలి. ఎంబడే 1098కి ఫోన్ చేయాలి. పిల్లలను స్కూల్కు పంపించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మనందరిది.